ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? బిడ్డ, ఎప్పుడూ కూడా నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, ప్రయత్నించేందుకు ఎప్పుడూ విఫలం కావద్దమ్మా. ఎందుకంటే అది మిమ్మల్ని తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది అని గుర్తుపెట్టుకో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఓటములు ఎదురైనా సరే ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపుకోవద్దు. ప్రయత్నిస్తూ ఉండు. ఖచ్చితంగా విజయం అనేది నీ సొంతం అవుతుంది బిడ్డ. మనిషి బ్రతకడానికి పెద్దగా ఏం ఖర్చుండదమ్మా. కానీ ఎప్పుడైతే నీలా కాకుండా నువ్వు ఎదుటి వాళ్ళ, నీ పక్క వాళ్ళలా బ్రతకాలి అని అనుకుంటావో ఆ క్షణం నుంచి నీకు అనవసరమైన ఖర్చులు ఎన్నో అవసరమవుతాయి. దీనివల్లనే నువ్వు ఎక్కువగా అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. నిజమే కదా? కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. ఉన్న జీవితాన్ని మంచిగా జీవించు. జీవితం నీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముళ్ళ బాట దాటితేనే కదా బిడ్డ పూల బాట ఎదురవుతుంది. ఎన్ని సవాళ్ళను ఎదుర్కొంటే అన్ని సక్సెస్లు అనేటివి నీకు ఎదురవుతాయని గుర్తుంచుకో. అలా కాకుండా బాబా, నేను ఇన్ని కష్టాలు సమస్యలను ఎదుర్కోలేకపోతున్నాను అంటే ఎలా బిడ్డ? అప్పుడు నువ్వు వెనకడిగే కదా వేయాల్సి వస్తుంది. కాబట్టి వెనకడుగు వేయకుండా ఎన్ని కష్టాలు, సమస్యలు, బాధలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నిటిని ఎదుర్కొంటేనే కదా విజయం అనేది నీ సొంతమవుతుంది. ఎన్ని ముళ్ళని నువ్వు తొక్కి దాటగలిగావు అంటే అప్పుడు నీకు అందమైన పూలదారి అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. నీ సాయిని నమ్మావు అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్నిటిని నేను చక్కబెడతానమ్మా. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో బిడ్డ, గర్వాన్ని మాత్రం అస్సలు నీ దగ్గరికి కూడా రానివ్వకు. చదువు ఉంది అని అస్సలు గర్వపడకు. చదువు లేదు అని బాధపడకు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే చాలు. జీవితంలో అత్యంత ఎత్తులో నిలబడతావమ్మా. అదే కదా నేను నీకు ప్రతిరోజు కూడా చెబుతూనే ఉంటాను. డబ్బు ఎవరి కోసమైనా నువ్వు విపరీతంగా ఖర్చు పెట్టవచ్చు బిడ్డ. కానీ సమయాన్ని మాత్రం అర్హత లేని వాళ్ళ కోసం నువ్వు ఖర్చు చేశావు అంటే ఇక నీ జీవితం నాశనం అయిపోతుంది. అలా కాకుండా అర్హత గల వారి కోసం మాత్రమే నీ విలువైన సమయాన్ని నువ్వు ఖర్చు పెట్టాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది అని గుర్తుపెట్టుకో. జీవితంలో ఎప్పుడైనా సరే ఎదురు దెబ్బ తగిలినప్పుడే అస్సలు తొందరపడకూడదు. కాసేపు అక్కడే ఆగి ఆలోచించు. జీవితం నీకేదో ఇంకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు. అప్పుడు నీకే తెలుస్తుంది జీవితం నీకు ఏం చెప్పబోతుందో, నీ జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతుందో నీకే అర్థమవుతుందమ్మా. కాబట్టి ఒక్కసారి ఎదురు దెబ్బ తగలగానే కృంగిపోవద్దు. అక్కడితో నీ ప్రయాణాన్ని ఆపేసుకోవద్దు. లే, ముందుకు వెళ్ళు బిడ్డ. అంతా నీకు సవ్యంగా జరుగుతుంది. అన్నీ నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగానే జరుగుతాయమ్మా. గెలిస్తే నువ్వేంటో అందరికీ తెలుస్తుంది. అదే ఓడిపోతే నీ వాళ్ళెవరో, నీ వాళ్ళలో పరాయి వాళ్ళు ఎవరో అంతే నీకు అర్థమవుతాయి. కాబట్టి ఓటమి నీకు బాధనే కాదు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసేలా చేస్తుంది. నీ వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియజేస్తుందమ్మా. అర్థమైంది కదా? ఓడిపోతే గెలవడం నేర్చుకో బిడ్డ. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాళ్ళకంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాళ్ళే ఈ ప్రపంచంలో ఎత్తులో ఉండగలరు, అత్యంత గొప్పగా ఉండగలరు, ఎన్నో విజయాలు సాధించగలరమ్మా. కాబట్టి ఓడిపోయానని ఎప్పుడూ బాధపడకు. ఆ ఓటమి నువ్వు ఎంత బలంగా ఉన్నావో నీకు తెలియజేస్తుంది. ఆ ఓటమి ఇంకొకసారి నువ్వు అలాంటి తప్పు చేయకుండా చేస్తుంది. ఆ ఓటమే నిన్ను ఇంకా తెలివైన వాడిగా, మంచివాడిగా నీకు తెలియజేస్తుంది. అర్థమైంది కదా బిడ్డ? గుర్తుపెట్టుకోమ్మా, మౌనం, నవ్వు ఈ రెండూ కూడా అద్భుతమైన సాధనాలు. నవ్వు మాత్రం సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది. అదే మౌనం అసలు నీ దగ్గరికి సమస్యలే రాకుండా చేస్తుంది. నిజమే కదా బిడ్డ? అందుకే నేను చెబుతూ ఉంటాను, కాస్త ఓపికతో ఉండమ్మా, నీకైన జీవితం నీకు వస్తుంది అని. మౌనంగా ఉండు, కొన్ని సమస్యలను సులువుగా దాటేయగలవు అని చెబుతూనే ఉన్నాను కదా. అవసరం ఉంటే అందరూ మనవాడే అంటారు. అవసరం తీరాక నువ్వెవరో పరాయివాడు అంటారు. అలాంటి సమాజంలో ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు బిడ్డ. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అలా కాకుండా అందరూ నా వాళ్లే కదా, నా బంధువులే కదా, నాలాంటి మంచి మనస్తత్వం అందరికీ అనుకున్నావు అంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది అని గుర్తుపెట్టుకోమ్మా. ఎప్పుడు కూడా అలా ఆలోచించుకు.
ఎందుకంటే అందరూ కూడా ఒకేలా ఉండరు బిడ్డ. ఎవరి మనస్తత్వం వాళ్ళది. ఒకరు ఇలా ఉంటే అందరూ అలానే ఉండాలని రూలేం లేదు కదా. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి తగ్గట్లు వాళ్ళుంటారు. కాబట్టి అందరూ ఇలానే ఉండాలి, ఉంటారు అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దమ్మా. ఒక్కటి గుర్తుంచుకో, చెప్పుడు మాటలు విని అస్సలు నోరు జారుకో. నువ్వు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీ మీద ఉన్న గౌరవం, నమ్మకం, మంచితనం అన్నీ మంచులా కరిగిపోతాయి. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా, ఎంత ప్రాధేయపడినా ప్రయోజనం మాత్రం శూన్యమని నువ్వు గుర్తుపెట్టుకో. కాబట్టి జాగ్రత్తగా ఉండు. మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడు. అప్పుడే నువ్వు ఏం మాట్లాడుతున్నావో అనేది నీకు అర్థమవుతుంది. అలా కాకుండా ఎవరో ఏదో అన్నారు అని ఇతరులని నువ్వు అడిగావు అంటే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, కష్టాల్లోకి తెచ్చిపెడుతుంది అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా. నీ సాయి మాటలు అర్థమయ్యాయి అంటే ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ నేను చక్కబెడతాను, ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. చూసారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.